ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ ఐటమ్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. బియ్యం పిండి, బెల్లం, కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి. ఇప్పుడు చేసే విధానాన్ని చూసేసేయండి. కొబ్బరి నీళ్ళ తురుము పట్టేసుకున్నాను. అదేవిధంగా బెల్లం కూడా తురిమేసాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ముద్దలాగా. కూల్ వాటరే, హాట్ వాటర్ ఏం కాదు. దీనిలో లైట్గా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లోకైనా కొంచెం లైట్ సాల్ట్ ఉంటే బాగుంటుంది. చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ 2 ప్రిపేర్ చేసుకొని చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఒక బాండి పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. కొంచెం సరిపోతుంది. ఈ వాటర్ వేడైంది కదా. ఇప్పుడు అందులోకి మనం ముందే తురిమి పెట్టుకున్న బెల్లం వేసేద్దాం. ఇదంతా మంచిగా కరిగి మనకి లైట్గా థిక్ పాకం వచ్చేలా చూసుకోవాలి. పాకం రెడీ అయ్యేలోపు మనకి ఈ పిండి పెట్టుకోవడానికి కావాల్సిన అరిటాకులు తెచ్చేసుకుందాం. ఇది పాక్ రెడీ అయ్యే లోపల మనం ఇది కట్ చేసుకున్నాము, ఈ అరిటాకు లీవ్స్ని. చూసేయండి, మన పీసెస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు అదేవిధంగా మన పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిన దానిలోకి మనం ముందుగా తురుము బట్టి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా దీంట్లో మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకుందాం. ఇంకా ఇది కలిసిపోయి దగ్గరకు వస్తే మన స్వీట్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు. దీనిలోకి మనం బియ్యం పిండే కాకుండా రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదైతే ఇంకా హెల్తీ, టేస్టీ. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తినేసేయచ్చు స్వీట్ రెసిపీ. ఇదంతా కూడా దగ్గరకు వచ్చే విధంగా కలుపుకోవాలి. చూసేసారు కదా, ఇదంతా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూసేయండి. ఇప్పుడు ఇది కలిపి మనం పెట్టే లోపల ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసి వీటిని బాగా బాయిల్ చేయండి. ఈ స్టాండ్ కూడా పెట్టేసుకోండి. పెట్టారు కదా. ఏదైతే ఇప్పుడు మనం తీసుకున్నామో లీఫ్, ఈ పిండి ముద్దని ఒక ముద్ద చేసుకోండి.
దీన్ని ఈ లీఫ్ పైన పెట్టేసి చక్కగా నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ స్ప్రెడ్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ దీన్ని ఇప్పుడంటే క్లోజ్ చేసేయండి. ఈ క్లోజ్ చేసిన దాన్ని దేంట్లో అరేంజ్ చేసుకోండి. అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్నీ కూడా అంతే అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి ఇలా కవర్ చేసి పెట్టేయండి. ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూడాలి. ఒక 2 minutes ఉంచిన చూసేయండి ఫ్రెండ్స్, అంత ఎమ్మి టేస్టీ స్నాక్స్ ఐటమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన స్నాక్స్ ఐటమ్ రెడీ. ఓకే, బాయ్.